మీకు ఇప్పుడు దోసపిండి గురించి చెప్తాను చూడండి. ఈ దోసపిండి కేజీ 1800 రూపాయలు. ఈ దోసపిండి మనము ఇంటికి గట్టా కొరియర్ గట్ట చేయించుకుంటే 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. చూడండి, ఈ పిండి జస్ట్ మామూలుగా దోసపిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకొని దోశలు వేసేసుకోవడమే. చాలా బాగుంటుంది కూడాను. చూడండి, ఇది ఇంత రేటు పెట్టి ఎందుకు కొన్నారు అంటే ఇది చాలా బాగుంటుంది హెల్త్కి. ఇందులో ఎటువంటి అంటే ఈ చపాతీలు రైసు లాగా కాకుండాను ఇది ఒక స్పెషల్ అనమాట. ఇందులో ఎటువంటి కార్బోహైడ్రేట్స్ గట్రా ఉండవు. షుగర్ గట్ట వచ్చే వాళ్ళకి గట్ట చాలా బాగుంటుంది. గట్ క్లీనింగ్ గట్ట అవుతుంది ఇది తినడం వల్ల. కొంచెం తీసుకొని అందులో వాటర్ మనకు కావాల్సినంత వేసుకోవాలి. చూడండి, అంత అయితే సరిపోతుంది, అంత వాటర్. ఎస్, ఇలాగా కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవాలి. ఇదంతా కూడాను మనం కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ గీ ఇవి వేసుకొని ఈ వీటితోని అట్లు దోశలో వేసుకుంటేనే చాలా మంచిది హెల్త్కి. అది కూడాను నాన్ స్టిక్ అనేది వాడకూడదు. కేవలం ఇనుపతో చేసిన అట్ల రేకు వాడాలి. చూసారా, ఈ ఇనుపతో చేసిన అట్ల రేకు ద్వారా వాడితేనే మనకి హెల్త్ మంచిది. మేము ఎప్పుడు కూడా కొబ్బరి నూనె వాడతాం. ఇలా చేసుకొని తినే వల్ల మన హెల్త్ అంతా చాలా బాగుంటుంది. మనం ఫిట్గా ఉంటాము. ముందుగా ఫస్ట్ ఆ పెన హీట్ ఎక్కిన తర్వాత అందులో కొబ్బరి నూనె వేసుకొని జస్ట్ దోశలు అలా వేసుకుంటే మనకి వేసుకోవడమే. చాలా బాగా వస్తాయి కూడాను. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనము ఒక రోజుకు 2 లేదా 3 తినాలి. ఇంకా ఎక్కువ తినగలము, తినచ్చు కూడా. కాకపోతే 1800 రూపాయలు కదా, కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం వేసుకోలేము, తినమలేండి. ఒకవేళ తినాలి ఉన్నా సరే 1800 రూపాయలు గుర్తుకొస్తుంది కాబట్టి తినలేము. ఇలాంటివి 1800 రూపాయలు పెట్టి తిన్న అవసరం అంటే చాలామంది అనుకోవచ్చు, కానీ అవసరమైంది. ఎందుకంటే ఒకసారి ఈ భూమి మీద ఎటువంటి స్పెషల్స్ ఏమి ఉన్నాయో అవన్నీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అవన్నీ తింటేనే కదా మనము ఏం తిన్నామో ఏవి ఎలా టేస్ట్ ఉన్నది అనేది చెప్పగలం. ఎప్పుడు ఒకటే రొటీన్ ఫుడ్ అంటే ఏం బాగుంటుంది. అది కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల మన హాస్పిటల్కి గట్టా పే చేసిన బిల్లులు అన్నీ తగ్గిపోతాయి. ఒక స్పెషల్ ఐటెం తిన్నామని ఫీల్ కూడా ఉంటుంది. చూసారా, బాగా కాలిన తర్వాత కొంచెం ఎంత సన్నగా వేస్తే అంత క్రిస్పీగా వస్తుంది. చాలా బాగుంటుంది కూడా, చాలా క్రిస్పీగా ఉంటుంది. వేడిగా తినండి. దీంతో నేను చట్నీలు గట్రా ఏం చేసుకుని తినండి. ఏదైనా తోటకూర కర్రీ చేసుకొని లేకపోతే బచ్చల కూర కర్రీ చేసుకొని దాంతో కలిపి తింటూ ఉంటాను. ఎక్కువ కర్రీసే తింటాను. అందులో ఇది దోసపిండి చాలా మంచిది కాబట్టి దీంతో ఎలా తింటుంటాను. ఎస్, చూడండి, ఈ దోసపిండి మీకు ఒకవేళ కొనాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఎలా కొనాలి ఏంటి అనేది చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీకు ఇలాంటివి ఇంకెన్నెన్నో పెడుతుంటాను. థ్యాంక్ యూ.